నమో బుద్ధాయ. భారతదేశంలో స్వతంత్రము రాకముందు జరిగినటువంటి పోరాటాలను మనం గమనించినట్టుంటే ఆ పోరాటాల పర్యావసనమే మన రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి 1930 ఆ ప్రాంతంలో స్వతంత్రం ఇవ్వడానికి, లేకపోతే స్వతంత్రం కంటే ముందు రాజ్యాంగం కొరకు లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో డాక్టర్ అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ తరపున, గాంధీ గారు కాంగ్రెస్ తరపున, సిక్కుల తరపున, మహమ్మదీయుల తరపున, ఆంగ్లో ఇండియన్స్ తరపున ఆ రోజు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు అటెండ్ కావడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డాక్టర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కామన్ వనరులైనటువంటి మంచినీళ్ళు, రోడ్లు, విద్యాలయాలు మొదలగున్నటువంటి వాటికి ప్రవేశం లేదని, దేవాలయాలకు కూడా ప్రవేశం లేదని, కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలన్నీ కూడా ఒక ప్రత్యేక వర్గంగా తను చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేక వర్గంగా గుర్తించడానికి అంబేద్కరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చాలా పోరాటం చేశారు. ఈ ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ గారు రాజకీయాల్లో అణగారిన వర్గాలకు, అంటే నేటి దళితులకు, తర్వాత ఆదివాసులకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక నియోజకవర్గాలను తను ప్రతిపాదించడం జరిగింది. అంటే సపరేట్ ఎలక్టరేట్, అంటే వారి నాయకులను వారే ఎన్నుకునే పద్ధతిని మెక్డొనాల్డ్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాటి స్వతంత్ర పోరాటానికి ముందు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను రాజకీయాల్లో ఒప్పుకోక, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి ఒప్పుకుని ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించడం వల్ల పూనా ప్యాక్ట్ ద్వారా అంబేద్కర్కు మహాత్మా గాంధీ మధ్యలో ఒక ఒడంబడిక జరిగింది. దాన్నే పూనా ఒడంబడిక అంటారు. దాని పర్యవసానమే రాజ్యాంగ సభలో ముఖ్యంగా దళితులకు, ఆదివాసులకు ఆ రోజు రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది. భారతదేశానికి 26 నవంబర్ 1949లో రాజ్యాంగ సభలో తను రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తూ అనేక సూచనలు చేశాడు. ఆ రోజు కొన్ని హెచ్చరికలను కూడా చేశారు. అంబేద్కర్ చేసిన హెచ్చరికలు ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థకు, ఆర్థిక అసమానతలకు నిలయమైనటువంటి భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదిస్తూ ఈరోజు మనము కాంట్రడిక్షన్లోనికి ఎంటర్ అవుతున్నాం. అంటే ఒకవైపు పార్లమెంటరీ డెమోక్రసీ, ఇంకొక వైపు అన్పార్లమెంటరీ సామాజిక వ్యవస్థ. రాజ్యాంగంలో ప్రతిపాదించినట్టు ఒక మనిషికి ఒక ఓటు, ఒకే విలువ. కానీ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష వల్ల ఈరోజు మనం ఒక కాంట్రడిక్షన్స్లోనికి ప్రవేశిస్తున్నామని చెప్పి తను హెచ్చరిస్తూ, భారతదేశంలో అతి తొందరలోనే మనకు వచ్చినటువంటి రాజకీయ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అసమానతలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రూపుమాపుకొని మనము సామాజిక ప్రజాస్వామ్యం కొరకు, ఒక శాంతియుతమైనటువంటి విప్లవం కొరకు ముందు అడుగు వేయాలని చెప్పి ఇతను ప్రతిపాదిస్తూ, ఒకవేళ రాజకీయంగా మనకు వచ్చినటువంటి స్వతంత్రాన్ని వాడుకొని సామాజిక, ఆర్థిక అసమానతలను మనము తొలగించినట్టుంటే శాంతితో విప్లవం రాదు, అది అరాచకానికి దారితీస్తుంది, అశాంతికి దారితీస్తుంది, అదేవిధంగా రక్తపాతంతో కూడినటువంటి విప్లవానికి దారితీస్తుందని చెప్పి అంబేద్కర్ గారు హెచ్చరించారు. అదేవిధంగా ఇంకొక హెచ్చరిక ఏం చేశారంటే, భారతదేశానికి ప్రజాస్వామ్యం కానీ లేకపోతే స్వాతంత్రం కానీ ఇంతకుముందు ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతంత్రంగా ఉండేవాళ్ళు, కానీ మనకు స్వతంత్రం ఎట్లా పోయింది అని ఒకసారి విశ్లేషించినట్టుంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కుట్రల వల్లనే, కొన్ని వర్గాలు ఇంకో వర్గం మీద జరిపిన కుట్రల వల్లనే భారతదేశాన్ని స్వతంత్రాన్ని కోల్పోవలసి వచ్చింది. నేడు ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టుంటే నాకు కొంత భయం వేస్తుంది. ఎందుకంటే పాత శత్రువులైనటువంటి కులము, వర్గము అట్లాగే ఉంది. కులం అనేది ఒక మనిషిని ఇంకొక మనిషిని విడదీయడానికి, అదేవిధంగా ఇది జాతికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం కాబట్టి రాబో రోజుల్లో కులంతో పాటు రాజకీయ పార్టీలు వాటి యొక్క సిద్ధాంతాలు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాల వల్ల పాత కుల వ్యవస్థ అట్లా ఉన్నటువంటి శత్రుత్వంతో పాటు కొత్త రకమైనటువంటి వైరుధ్యాలు, అంటే రాజకీయ పార్టీలు వివిధ సిద్ధాంతాలతో ఒకవేళ దేశాన్ని ఈ శత్రువులు అయినటువంటి కుల వ్యవస్థ లేకపోతే వివిధ రాజకీయ క్రీడ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఎట్లయితే ఒకరికొకరు అపోజ్ చేసుకునే సిద్ధాంతాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా జాతీయతకు వ్యతిరేకమైనటువంటి భావనలు. ఒకవేళ జాతీయకు వ్యతిరేకమైనటువంటి భావనలను దేశ స్వతంత్రానికంటే ముందు, ఒకవేళ స్వతంత్రము జాతీయత ముఖ్యమైంది, వాటి యొక్క క్రీడ్ అండ్ సిద్ధాంతాలను జాతీయత కంటే ప్రాముఖ్యం ఇచ్చినట్టుంటే భారతదేశము మళ్ళొకసారి స్వతంత్రం కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి తను రాజ్యాంగ సభలో హెచ్చరించడం జరిగింది. అంటే అది స్వతంత్రానికి విఘాతం కలిగించే పరిస్థితి రావచ్చు అని చెప్పి తను హెచ్చరించడం జరిగింది. అంటే జాతి కంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి కులము, తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ప్రాముఖ్యత ఇచ్చినట్టుంటే మళ్ళీ దేశానికి ప్రమాదం అని చెప్పి హెచ్చరించాడు. ప్రజాస్వామ్యంలో హీరో వర్షిప్ మతంలో, మత భావనలో కొంత, దైవ భావనలో కొంత ఉంటుంది, కానీ రాజకీయ క్షేత్రంలో హీరో వర్షిప్ ఉన్నట్టుంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఒక మనిషి తన ఆత్మగౌరవానికి మించినటువంటి గౌరవం లేదని, అదేవిధంగా స్త్రీ తన యొక్క శీలానికి కంటే ఏది ముఖ్యం కాదని చెప్పి ఎట్లా భావిస్తుందో, అట్లాగే ఒక దేశము తన
స్వతంత్రమే ముఖ్యము, వ్యక్తి పూజ ముఖ్యం కాదని చెప్పి భావించినట్టుంటే బాగుంటుంది. కానీ ఒక వ్యక్తిని రాజకీయాల్లో అత్యధికంగా ఆరాధన చేసినట్టుంటే అది డిక్టేటర్షిప్కు దారి తీస్తుందని చెప్పి కూడా హెచ్చరించాడు. ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయ క్షేత్రంలో హీరో వర్షిప్ అనేది ఎంత ప్రమాదకరమైందో మనం చూస్తున్నాం. ప్రతి ప్రాంతీయ పార్టీ, కొన్ని జాతీయ పార్టీలలో ఒక కులము లేదా ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరగడానికి హీరో వర్షిపే ప్రధాన కారణం. కాబట్టి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు హెచ్చరించినటువంటి ప్రమాదాన్ని మనము మన అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ సభలో తను ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏమో భారతదేశంలో ప్రొలిటేరియట్ డిక్టేటర్షిప్ కావాలని చెప్పి భావించడం వల్ల రాజ్యాంగాన్ని ఒక బూర్జువా రాజ్యాంగంగా అభివర్ణించి వ్యతిరేకించారు. అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ వాళ్ళేమో బ్యాంక్సు, ఇన్సూరెన్సు నేషనలైజ్ చేయాలని చెప్పి, భూమి కూడా నేషనలైజ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తూ ఈ నేషనలైజ్ చేసే క్రమంలో ఎవ్వరికి కూడా కాంపెన్సేషను ఇవ్వొద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అదేవిధంగా స్వేచ్ఛను కూడా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఇక మూడో వర్గము, భారతదేశానికి రాజ్యాంగము కేంద్రీకృతమైనటువంటి పాలన, అంటే కేంద్రము ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ను అంబేద్కర్ ప్రతిపాదించాడు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్నో ఎథ్నిక్ గ్రూప్స్తో పాటు వివిధ భాషలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాల సిద్ధాంతాలతో, విభిన్న వాదనలతో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశానికి ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలా, పర్టికులర్లీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి తను ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగంలో ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి, ఒక సామాజిక ప్రజాస్వామ్యం కొరకు హీరో వర్షిప్ ఉండొద్దని చెప్పి, రాజకీయాల్లో రాజకీయ స్వాతంత్రం ద్వారా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి శాంతియుత విప్లవం జరగాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నారు. ఆ సందర్భంగా తను చేసినటువంటి హెచ్చరికలు, ఈరోజు మనం గమనిస్తున్నటువంటి పరిణామాలు భారతదేశంలో చూసినట్టుంటే, ముఖ్యంగా రాజ్యాంగము మైనారిటీస్కు రక్షణ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే భారతదేశము పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి రక్షణలు కల్పించాలని చెప్పి, ప్రాథమిక హక్కులు ప్రజలకు, వాటి రక్షణ కొరకు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి రాజ్యాంగ రక్షణలు, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అసమానతను తొలగించడానికి ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు అందించారు. అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి పార్లమెంటు, జ్యుడిషియరీ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రివర్గము, పాలించే వర్గాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కోరుకున్నాడు. తను హెచ్చరించినటువంటి పరిస్థితులు ఆనాటికి ఈనాటికి కొంచెం మార్పు వచ్చినప్పటికీ
సివిల్ సొసైటీలో అంటే పౌర సమాజంలో ప్రజాస్వామ్య భావన ఇంకా మిగిలే ఉంది. కోర్టులలో కానీ, వార్తా సంస్థల్లో కానీ, ఈవెన్ ప్రభుత్వాల్లో కూడా మతము అంటే మెజారిటీ మత భావనలు ఉన్నవాళ్ళు, పౌర సమాజము ప్రజాస్వామీకరించబడలేదు కాబట్టి కోర్ట్స్ కానీ, ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అవి చాలా అప్రజాస్వామికంగా పనిచేస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే అది ఏదో ప్రభుత్వాన్ని నడిపించే వ్యవస్థ, కోర్టులను నడిపించే వ్యవస్థ, లేకపోతే పత్రికా రంగము అని కాదు. మానసిక భావనలో మార్పు రావాలి. ప్రజాస్వామ్య భావన ఎప్పుడు వస్తుందంటే కామన్ హిస్టరీ, ప్రజలకు కామన్ హిస్టరీ ఉన్నట్టుంటే వాళ్ళకు కామన్ గోల్ ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కామన్ గోలు ఏర్పరచుకోవడానికి ఈ కుల వ్యవస్థ అనేది ఒక గడీల మాదిరిగా పనిచేస్తూ ఏ కులము ఆ కులం వరకే వాళ్ళ యొక్క జాతీయతను పెంపొందించుకుంటూ కులం అనేది ఒక జాతీయతగా కులాన్ని ముందు పెట్టుకొని వర్గాలుగా విడిపోవడము. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్తాడంటే కార్మికులందరూ ప్రపంచంలో ఏకమవుతారు, కానీ భారతదేశంలో కార్మికులు ఏకమయ్యే పరిస్థితి లేదు. కార్మికులలో కూడా వర్గాలు ఉంటాయి, కుల వర్గాలు ఉంటాయి. అంటే కార్మికులందరూ ఒక కామన్ సమూహంగా ఉండడానికి భారతదేశంలో వీలు కాలేదని చెప్పి కార్మికులలోనే వర్గాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్గ చైతన్యము ఉండదని చెప్పి అందుకే తను సోషలిస్ట్ సమాజం ఇక్కడ, కమ్యూనిస్ట్ సమాజం ఇక్కడ రాదు అని చెప్పి చాలా ప్రగాఢంగా విశ్వసించి ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తను అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్టుంటే ఒకవైపు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, కోర్ట్సు, ఈవెన్ పత్రికా రంగాలు ఇవన్నీ కూడా ఇంకా ప్రజాస్వామీకరించబడలేదు. ఈరోజు నిజమైన ప్రతిపక్షం భారతదేశంలో ఉందంటే అది ఒక రాజ్యాంగం మాత్రమే. ఈ పౌర సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి రాజ్యాంగం మాత్రమే పనిచేస్తూ ఉంది. పాత సిద్ధాంతాలైనటువంటి నాన్ కోఆపరేషన్, సత్యాగ్రహ ఇవన్నీ కూడా ప్రజాస్వామిక దేశంలో వాడినట్టుంటే అది ప్రమాదకరం అని చెప్పి కూడా హెచ్చరించాడు. మన స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు అవలంబించినటువంటి నాన్ కోఆపరేషన్, సివిల్ డిసొబీడియన్స్, సత్యాగ్రహ ఇవన్నీ కూడా ఒకవేళ స్వతంత్ర పోరాటంలో లేకపోతే అవలంబించినటువంటి ఈ సిద్ధాంతాలను మనము ప్రజాస్వామిక ప్రభుత్వం మీద ఎక్కుపెట్టినట్టుంటే ఇది దేశ విచ్ఛితికి, అదేవిధంగా అనార్కీ అంటే సంక్షోభానికి, ప్రజాస్వామిక సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాజకీయంగా ఏమన్నా పోరాటాలు సాధించుకోదలుచుకుంటే రాజ్యాంగ పద్ధతులను మాత్రమే అవలంబించాలని చెప్పి తను చెప్పడం జరిగింది. రాజ్యాంగ పద్ధతులను అవలంబించి శాంతియుత విప్లవం కొరకు మన రాజ్యాంగం ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ భారతదేశము పౌర సమాజము ప్రజాస్వామీకరించాలని చెప్పి, ఈ రాజ్యాంగం ద్వారా పౌర సమాజము ప్రజాస్వామ్యతంగా మారాలని చెప్పి భారతదేశం అంతా కూడా పౌరులందరూ కూడా సమాన హక్కులు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ రాజ్యాంగం వర్ధిల్లాలి. జై రాజ్యాంగం, జై ప్రజాస్వామ్యం, జై భీమ్.